హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్‌టూ అప్డేట్స్. సో మనకి ఈరోజు బీటెక్ సంబంధించి 3-1, 3-2, 4-1కి సంబంధించి R20 రెగ్యులేషన్, మీరు ఏ ఇయర్లో జాయిన్ అయినా మీ యొక్క రెగ్యులేషన్ R20 అయితే మాత్రం ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకొని మీ కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో అసలు మాక్ కోర్సెస్ అంటే ఏంటి అనేది చాలామందికి డౌట్. మాక్ కోర్సెస్ అంటే అసలు ఒక రకంగా చెప్పాలి అంటే మీ రెగ్యులేషన్స్కి వచ్చినప్పటి నుంచి చాలా కొత్తగా, అంటే లైక్ ఎన్పిటిఎల్ కోర్స్ అనేది ఒకటి మ్యాండేటరీ చేశారు. తర్వాత వచ్చేటప్పటికి ఇలాగ మాక్ కోర్సెస్ అని చాలా కొత్తవి తీసుకొని వస్తున్నారు. సో ఇవి మళ్ళీ కంపల్సరీ చేసేటప్పటికి చాలామందికి రెగ్యులేషన్ కంప్లీట్ చేసుకోవడానికి సప్లీలు రాసుకుంటున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు మాక్ కోర్స్ అంటే ఏంటి అనే దానిపైన మనం చూద్దాం. మాక్ కోర్స్ అంటే మీరు ఆల్రెడీ సెమిస్టర్స్లో ఎగ్జామ్స్ రాసుంటారు, లైక్ ఓపెన్ ఎలెక్టివ్స్ అని, అలాగే ప్రొఫెషనల్ ఎలెక్టివ్ కోర్సెస్ అని. కోర్స్ అంటే సెమిస్టర్లో ఒక సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చుంటారు అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు 2 పేర్లు, ఓపెన్ ఎలెక్టివ్స్ అని, ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అని. ఆ లిస్ట్లో నుంచి మీకు ఆ సబ్జెక్ట్ని తీసుకొని ఉంటారు. సో డిపార్ట్మెంట్కి వేర్వేరు కోర్సెస్ ఉంటాయి. సో అవి మీ కాలేజ్లో మీకు డీల్ చేసే ఫ్యాకల్టీస్, ఆ సబ్జెక్ట్ డీల్ చేసే వాళ్ళు ఉంటే ఆ సబ్జెక్ట్ కోర్స్ని మీ కాలేజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇవి ప్రీవియస్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి, అంటే లైక్ R19 రెగ్యులేషన్ కొనింది. బట్ అంత అంటే ఇప్పుడు వచ్చే కొత్త రూల్స్ లాగైతే ప్రీవియస్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ఎవరికీ లేవు. సో ఎవరైతే ప్రీవియస్ కేవలం R20 రెగ్యులేషన్లో ఉండి మీరు కానీ ఓపెన్ ఎలెక్టివ్స్ కానీ లేదా ప్రొఫెషనల్ ఎలెక్టివ్లో కానీ కోర్సు సెలెక్ట్ చేసి మీ కాలేజ్ వాళ్ళు కానీ చెప్పుంటే మాత్రం 3-1, 3-2, 4-1లో అంటే ఈవెన్ అండ్ ఆడ్ సెమిస్టర్, 4-2లో లేదు. సో 4-2 అసలు సబ్జెక్ట్స్ లేవు కాబట్టి అప్ టు 4-1. సో థర్డ్ ఇయర్ నుంచి 4-1 వరకు. సో ఆడ్ అండ్ ఈవెన్ సెమిస్టర్స్లో మీకు ఈ ఓపెన్ ఎలెక్టివ్స్ అండ్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ కోర్సులోంచి మీకు ఒక సబ్జెక్ట్స్ని చెప్పుంటారు. సో ఆ సబ్జెక్ట్స్ కానీ మీ కాలేజ్ వాళ్ళు కానీ మీకు సెలెక్ట్ చేసుకొని ఉంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది మీ కాలేజ్లో. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ మంత్ 27th లోపల మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈచ్ సెమిస్టర్కి మీ కాలేజ్లో ఎన్ని సబ్జెక్ట్స్ కానీ సెలెక్ట్ చేసి ఉంటే అన్ని సబ్జెక్ట్స్కి, ఈచ్ సబ్జెక్ట్కి మీరు 315 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా అయితే 300. అండ్ 10 మార్క్స్ మీ అందరికీ తెలిసిందే, మార్క్స్ మెమోస్ అని అలా కలెక్ట్ చేసుకుంటుంటారు కదా. సో టోటల్లీ ఒక సబ్జెక్ట్కి 315 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక సెమిస్టర్లో 2 సబ్జెక్ట్ని సెలెక్ట్ మీ కాలేజ్ వాళ్ళు 2 సబ్జెక్టులు చెప్పారనుకోండి, మీరు అక్కడ 630 పే చేయాల్సి ఉంటుంది. సో అదనమాట మాక్ కోర్సెస్ అంటే. మీకేం కొత్తగా ఏం లేదు, ఆల్రెడీ మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్లో రాసుంటారు. సో దానికి సంబంధించి యూనివర్సిటీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి అని చెప్పి ఒక నోటిఫికేషన్ అనేది స్పెషల్గా రిలీజ్ చేశారు. అంతేను, అంతకుమించి అక్కడ ఇంకేం లేదు. కొత్తగా ఏమీ రాలేదు, ఇది మీరు ఆల్రెడీ అయిపోయిందేను. కొత్తగా మీరు ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు. బట్ అయిపోయింది కాబట్టి దానికి మేము పలానా సబ్జెక్ట్ చేశాము అని చెప్పి యూనివర్సిటీకి అప్లికేషన్ ఫామ్ పెట్టాల్సి ఉంటుంది. ఇదన్నమాట. సో మాక్ కోర్సెస్ ఎవరైనా చూసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను మనకి ప్రీవియస్గా యూనివర్సిటీ రిలీజ్ చేసిన లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈవెన్ అండ్ ఆడ్ సెమిస్టర్స్కి. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో కింద ఎవరైనా కామెంట్స్ చేస్తే. సో ఇదన్నమాట వీడియో. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే క్లారిటీగా తెలుసుకుంటారు. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్‌టూ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్‌టూ అప్డేట్స్.